ఒకసారి ఊహించుకోండి, ఒక ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ అయితే ఇది కారు కాదు, ఆటో కాదు. ఆటోతో పోల్చుకున్నట్లయితే సేఫర్, అలానే కార్తో పోల్చుకున్నట్లయితే చీపర్. ఇది ఒక క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ తో బజాజ్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఒక కొత్త వెహికల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అదే బజాజ్ క్యూట్ ఈవీ అనమాట. అలానే ఈ వెహికల్ యొక్క రన్నింగ్ కాస్ట్ కార్తో పోల్చుకున్నట్లయితే తక్కువగా అయితే ఉండొచ్చు అనమాట. అలాంటిదే బజాజ్ క్యూట్ కార్ అనమాట. సో ఇనీషియల్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ క్యూట్ అనే ఒక కార్ ని మార్కెట్ లో అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అదే సిఎన్జి మరియు పెట్రోల్ వేరియంట్స్ అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉంది. బట్ అలాంటి బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ కార్ని ఇప్పుడు ఈవీలోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎవరైతే బజాజ్ సంబంధించిన క్యూట్ కార్ని చూసినప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇదేంటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉందని అనుకుంటారు. బట్ బజాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెహికల్ అయితే ఉంటో ఇండియన్ అర్బన్ రోడ్ కండిషన్స్ కి మస్ట్ వెహికల్ అని చెప్పి వీళ్ళు భావించి క్యూట్ వెహికల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. బట్ అలాంటి వెహికల్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 14 సంవత్సరాల తర్వాత ఇదే వెహికల్ ని ఈవీ రూపంలో అయితే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మరి బజాజ్ క్యూట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్లోకి వస్తే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెక్స్ ఏముండొచ్చు, ప్రైస్ ఎలా ఉండొచ్చు, అలానే ఈ క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ లో వచ్చే వెహికల్ భారతదేశ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే మనం బజాజ్ క్యూట్ గురించి అయితే సింపుల్ గా అర్థం చేసుకుందాం అండి. క్యూట్ అనే వేరియంట్ ఏదైతే ఉందో ఇది కార్ కింద రాదు, అలానే ఆటో సెగ్మెంట్ కింద కూడా రాదనమాట. ఇది క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ కింద అయితే వస్తుంది అనమాట. ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో మొత్తం 4 చక్రాలు అయితే ఉంటాయి అనమాట. 4 డోర్స్ అయితే ఉంటుంది. నలుగురు కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు అనమాట. అలానే బజాజ్ కంపెనీ ఈ వెహికల్ ఎందుకు మార్కెట్ లో తీసుకొచ్చారంటే కార్తో పోల్చుకున్నట్లయితే కొంచెం తక్కువ ధరకే ఒక వెహికల్ ఇవ్వాలి, అలానే ఆటోతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కంఫర్ట్ అనేది ఇవ్వాలి, వర్షంలో ప్యాసింజర్ తరవకుండా ఉండాలి, అలానే తక్కువ రన్నింగ్ కాస్ట్ అనే ఒక కార్ నడిపిన ఫీలింగ్ ఉండాలి. ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని బజాజ్ కంపెనీ వాళ్ళు 2012 సంవత్సరంలోనే RE60 అనే ఒక కోడ్ నేమ్ తో ఈ బజాజ్ సంబంధించిన క్యూట్ వెహికల్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. అంటే ఫస్ట్ టైం రివీల్ చేశారు ఆ వెహికల్. ఇక ఈ వెహికల్ లో మనకి వెయిట్ తక్కువగా ఉంటుంది, అలానే ఇంజన్ కూడా చిన్నగానే ఉంటుంది, స్పీడ్ కూడా తక్కువ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఆటో సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అప్గ్రేడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బజాజ్ కంపెనీ వాళ్ళు క్యూట్ అనే ఒక వెహికల్ ని మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు 2012 సంవత్సరంలో ఈ వెహికల్ రివీల్ చేసినప్పటికీ దీన్ని అఫీషియల్ గా భారతదేశ మార్కెట్ లో తీసుకురావడానికి సుమారుగా 7 సంవత్సరాలు టైం పట్టింది అనమాట. ఈ జర్నీలో బజాజ్ కంపెనీ వాళ్ళు కొన్ని లీగల్ బ్యాటిల్స్ కూడా చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఇలాంటి ఒక చిన్న సైజ్ కార్ యొక్క మార్కెట్ సెగ్మెంట్ అనేది లేదనమాట. దీనికోసం చాలా వరకు టైం బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే పోరాడారు అనమాట. 7 సంవత్సరాలు పోరాడిన తర్వాత దీనికంటే ఒక సెపరేట్ కేటగిరీ అయితే వచ్చింది అనమాట. అదే క్వార్టర్ సైకిల్. క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ క్యూట్ వెహికల్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బజాజ్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఒక విజన్ తో ఈ వెహికల్ తీసుకొచ్చారో ఆ విజన్ కాకుండా భిన్నంగా అయితే ఈ కార్ అయితే మారిపోయింది అనమాట. ఇది ఒక మార్కెట్ లో ఒక నిష్ ప్రోడక్ట్ కింద అయితే మిగిలిపోయింది అనమాట. అంటే ఒక ప్రత్యేక కేటగిరీ కింద మిగిలిపోయింది. అటు ఆటో డ్రైవర్లు ఏమో దీని స్పెసిఫిక్ గా ఆటో తీసుకునే వాళ్ళు ఈ వెహికల్ అయితే తీసుకోలేదు, అలానే కమర్షియల్ వెహికల్స్ కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఈ వెహికల్ కి అయితే కన్వర్ట్ అవ్వలేదు అనమాట. కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో కొన్ని ట్రాఫిక్ కంగ్నిషన్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఈ వెహికల్ కి అయితే కొంచెం డిమాండ్ అయితే ఏర్పడింది అనమాట. కొన్ని మేజర్ సిటీస్ లో ఈ రోజుకి కూడా ఈ క్యూట్ వెహికల్ ని ఒక కార్ టాక్సీ కింద అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. బట్ మరికొన్ని ఏరియాస్ లో అయితే బజాజ్ సంబంధించిన క్యూట్ సేల్ ఏదైతే ఉందో అంత ఎక్కువగా అయితే లేదనమాట. సో లిమిటెడ్ గా అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో అయితే పెట్రోల్ మరియు సిఎన్జి వేరియంట్ ఏదైతే ఉందో అంత సక్సెస్ అయితే కాలేకపోయింది అనమాట బజాజ్ వాళ్ళది. అంటే 2019 సంవత్సరంలో ఈవీస్ అనేవి ఇనీషియల్ స్టేజెస్ లో అయితే ఉండే అనమాట. సో అప్పుడప్పుడే ఈవీ వెహికల్ అడాప్షన్ అయితే పెరుగుతున్న టైం కాబట్టి సో వాళ్ళు కూడా అనుకుంది ఏంటంటే సరే ఈవీ వెహికల్స్ కూడా డిమాండ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అప్పట్లో పెట్రోల్ మరియు సిఎన్జి వెహికల్స్ తీసుకురానప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఈవీ తీసుకురావాలని ఒక ప్లాన్ అయితే వేశారు. ఈవెన్ 2019 లో కూడా వీళ్ళు కొన్ని టెస్టింగ్ లాంటివి అయితే చేశారు. బట్ ఇప్పుడు లాస్ట్ 1 to 2 years లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే బజాజ్ సంబంధించిన క్యూట్ ఈవీ వెహికల్ వేరియంట్ గురించి అయితే ఎక్కువ మంది అయితే వింటున్నాం అనమాట. అలానే ఒకప్పటితో పోల్చుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో B2B సంబంధించిన యూసేజ్ కూడా ఎక్కువగా పెరిగిపోవడం, జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, లేకపోతే బిగ్ బాస్కెట్ కానివ్వండి, ఇలాంటి B2B మార్కెట్ ప్లేసెస్ కి ఎక్కువగా ఈవీస్ యూస్ చేయడంతో ఒక కొత్త మార్కెట్ అయితే కనిపించింది అనమాట బజాజ్ కంపెనీ వాళ్ళకి. కేవలం వాళ్ళు B2C నే టార్గెట్ చేయకుండా B2B కోసమైనా కూడా ఈ వెహికల్స్ ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో బజాజ్ క్యూట్ కార్ మీద అయితే ఫోకస్ చేశారు. అంతేకాదు మనకి ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ అనేది పెరిగిపోతూ వస్తుంది, పొల్యూషన్ లాంటివి అయితే పెరిగిపోతూ వస్తుంది. సో ముఖ్యంగా కొన్ని మేజర్ సిటీస్ లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతే ఒక 5 నిమిషాలు పట్టే చోట ఒక గంట సమయం కూడా పడుతుంది అనమాట. సో అంత ట్రాఫిక్ జామ్ లో ఇలాంటి చిన్న సైజ్ కార్స్ వస్తే ప్రజలకి యాక్సెప్టెన్స్ కూడా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో బజాజ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు క్యూట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీద అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అలానే బజాజ్ క్యూట్ ఈవీ యొక్క ఎక్స్పెక్టెడ్ టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకునే ముందు ప్రజెంట్ వీళ్ళు అందిస్తున్న పెట్రోల్ వేరియంట్ సంబంధించిన స్పెక్స్ చూస్తే ఇందులో 216.6cc ఇంజిన్ అయితే ఉందన్నమాట. అలానే 9.15 కిలోవాట్ల
పీక్ పవర్ మోటార్ అయితే ఇస్తున్నారు ఎల్పిజితో అయితే కనుక. అలానే ఇందులో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు. అలానే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 20.6 లీటర్లు అయితే ఉంటుంది అనమాట. క్లచ్ టైప్ చూస్తే మల్టీ డిస్క్ వెట్ క్లచ్ అయితే ఇస్తున్నారు. అలానే సివి షాఫ్ట్ అయితే ఈ పర్టికులర్ క్వార్టర్ సైకిల్ అయితే భారతదేశ మార్కెట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఈ రోజుకి కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ వేరియంట్ ఏదైతుందో ఇండియాస్ ఫస్ట్ ఆటో ట్యాక్సీ అని చెప్పి పిలుస్తూ ఉన్నారన్నమాట. అలానే వీటిలో హైలైట్ చూస్తే కొంచెం స్టోరేజ్ స్పేస్ కానివ్వండి, ఆల్ వెదర్ ప్రొటెక్షన్ కానివ్వండి, మైలేజ్ ఏదైతే ఉంటుందో సాధారణ కార్తో పోల్చుకుంటే బెటర్ మైలేజ్ అని చెప్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక లైట్ వెయిట్ వెహికల్ అనమాట. ఇలాంటి ఒక లైట్ వెయిట్ కార్ ని ఈవీ లాగా మార్చాలంటే మరి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసిన కూడా బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి సుమారుగా ఒక 6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లేదా ఒక 6.5 కిలోవాట్ల నుంచి 8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ క్యూటీవీని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మాక్సిమం ఒక 6.5 కిలోవాట్ల నుంచి ఒక 10 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట. సుమారుగా ఒక 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన ఒక రీసెంట్ ఆర్టికల్ కూడా వచ్చింది అనమాట ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సపోర్ట్ ద్వారా. సో ఇందులో ఏం మెన్షన్ చేస్తున్నారంటే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ క్యూటీవీని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి వేరియంట్స్ అయితే క్యూట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు క్యూట్ ఈవీలో కూడా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారన్నమాట. మరీ ఎక్కువ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ మన ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే క్యూట్ ని ఈవీ రూపంలో తీసుకొస్తే మాత్రం ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీకు సుమారుగా ఒక 70 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే మనకి ఈ కార్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే మీకు ఛార్జింగ్ టైం రెగ్యులర్ గా ఇంటి దగ్గర ఛార్జ్ టైం చూసుకున్నట్లయితే ఒక 4 to 5 అవర్స్ లో ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ అయిపోయే విధంగా అయితే ఏసీ ఛార్జింగ్ తో కార్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వస్తే అన్నిటికన్నా ముఖ్యంగా బజాజ్ కంపెనీ వాళ్ళు క్యూట్ సంబంధించిన సిఎన్జి కానివ్వండి, పెట్రోల్ వేరియంట్స్ ఎగ్జిస్టింగ్ గా ప్రైస్ చూస్తే 3,61,000 రూపాయల ప్రైస్ అయితే మార్కెట్ లో అయితే అందుబాటులో ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఈవీలో తీసుకొస్తే సుమారుగా 4.5 లక్షల రూపాయల నుంచి 5.5 లక్షల రూపాయల ప్రైస్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది విత్ బ్యాటరీ ప్యాక్ తో. ఒకవేళ వితౌట్ బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు గనక ఈ కార్ మార్కెట్ లో తీసుకొస్తే ఇంచుమించుగా పెట్రోల్ లేదా సిఎన్జి వేరియంట్స్ అయితే 3,61,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందో ఈ ప్రైస్ ని టార్గెట్ చేస్తూ బ్యాస్ తో బజాజ్ కంపెనీ కారంటీ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే కార్ అయితే మీరు ఓన్ చేసుకుంటారు, బట్ మీరు బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో యూజ్ చేసుకున్నందుకు ఎవ్రీ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. సో ప్రజెంట్ చాలా ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ అన్ని కూడా బ్యాస్ మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఆ అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఈ క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ లో అయితే ఎంటర్ అయ్యారు. మరి ఇతర సెగ్మెంట్, మరి ఇదే పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇలాంటి చిన్న సైజ్ కార్లు ఏమైనా మార్కెట్ లో సక్సెస్ అయినాయి అంటే కనుక మనకి ఎంజీ సంబంధించిన కామెట్ టీవీని ఆల్రెడీ భారతదేశ మార్కెట్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కామెట్ టీవీ పరంగా చూసుకున్నట్లయితే అంటే ఎంజీ మోటార్స్ నుంచి బాగా హిట్ అయిన వేరియంట్ మాత్రం ఎంజీ విన్సర్ ఇవి. బట్ ఈ కార్ సెగ్మెంట్ వరకు కూడా వీళ్ళ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ మోడల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అయితే కామెట్ టీవీ ఎలక్ట్రిక్ కార్ ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ వీళ్ళు బ్యాస్ తో 5 లక్షల రూపాయల ప్రైస్ తో అయితే మార్కెట్ లో అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఒకవేళ కంప్లీట్ బ్యాటరీ ప్యాక్ తో కనుక కార్ ని కొనుగోలు చేయాలంటే సుమారుగా 7,70,000 రూపాయలు అవుతుంది అనమాట ఈ కార్ ప్రైస్. ఇందులో మీకు 230 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తున్నారు. 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా చిన్న సైజ్ కార్ మార్కెట్ లో మనకి ఎంజీ సంబంధించిన కామెట్ టీవీ అనేది ఒక మార్కెట్ లో అయితే ఎగ్జిస్టింగ్ మోడల్, ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయితే ఉంది. సో దాని పరంగా చూసుకున్నా కూడా బజాజ్ కంపెనీ వాళ్ళకి క్యూ టీవీ రూపంలో ఈ వెహికల్ ని ఈ టైంలో మార్కెట్ లో తీసుకొస్తే కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది అని భావించి బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ టైంలో క్యూ టీవీని మార్కెట్ లో తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అలానే ఎప్పుడైతే ఈవీ రూపంలోకి క్యూట్ ని తీసుకొస్తే కనుక రన్నింగ్ కాస్ట్ కూడా కస్టమర్ తక్కువ అవుతుంది అనమాట. సాధారణంగా ఉన్న సిఎన్జి కానివ్వండి, పెట్రోల్ వేరియంట్స్ ఏదైతే ఉంటుందో కిలోమీటర్ కి సుమారుగా 3.5 రూపాయల నుంచి 4 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. బట్ ఈవీకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో ₹1 నుంచి ₹1.5 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి అటు రన్నింగ్ కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా ఎలక్ట్రిక్ క్యూ టీవీ వల్ల కస్టమర్స్ కి అడ్వాంటేజెస్ ఎక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పటి వరకు బాగానే ఉంది. క్యూ టీవీని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే ఏ టైం లైన్ లో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్యూ టీవీని యాజ్ ఆఫ్ నో టైం లైన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కాకపోయినా 2027 సంవత్సరం కానివ్వండి, 2028 సంవత్సరాన్ని టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ క్వార్టర్ సైకిల్ వేరియంట్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది అనమాట. కారణం ఏంటంటే ఒకప్పుడు క్యూట్ ని పెట్రోల్ వర్షన్ లో తీసుకురావడానికి కూడా చాలా టైం అయితే పట్టింది, వాళ్ళ అప్రూవల్స్ కానివ్వండి, ఇది అంత ప్రాసెస్ కి. ఇప్పుడు ఈవీ రూపంలో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండి కార్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి బజాజ్ కంపెనీ వాళ్ళు మరింత కేర్ఫుల్ గానే ఈ వెహికల్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో చివరిగా బజాజ్ కంపెనీ వాళ్ళు 150 నుంచి 200 కిలోమీటర్లని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఒక 5 లక్షల రూపాయలు 5.5 లక్షల రూపాయల ప్రైస్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లో తీసుకొస్తే
కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 6 లక్షల రూపాయలు ఇంతకన్నా ఎక్కువ ప్రైస్కి వెళ్తే కనుక భారతదేశ మార్కెట్లో యూజర్స్ మైక్రో కార్స్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ టాటా టియాగో ఈవీ కానివ్వండి, ఇలాంటి వేరియంట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇతర ఆప్షన్ షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్ లో ఒక 5 లక్షల రూపాయల నుంచి 5.5 లక్షల రూపాయలు టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ వాళ్ళు కనుక ఈ కార్ ని మార్కెట్ తీసుకొచ్చే కొంచెం పాజిటివ్ అంశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒక మాటలో చెప్పాలంటే 13 సంవత్సరాల పాటు స్ట్రగుల్ తర్వాత బజాజ్ కంపెనీ వాళ్ళైతే సెకండ్ ఇన్నింగ్స్ కి స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈవీ రూపంలో మరొకసారి బజాజ్ క్యూట్ ని అయితే ప్రవేశపెడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈసారి బజాజ్ కంపెనీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీకేమనిపిస్తుంది? బజాజ్ సంబంధించిన క్యూటీవీని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే ఏ రేంజ్ ఏ ప్రైస్ లో ఉంటే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ వేగం నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను ఈ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడి లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రవి ఫ్యూచర్.